సో వై నెగిటివ్ నెంబర్స్, అసలు నెగిటివ్ నెంబర్స్ ఎందుకు, మన రియల్ లైఫ్లో ఈ నెగిటివ్ నెంబర్స్ని ఎక్కడ యూజ్ చేస్తాము అనేదే ఈ వీడియో. ఓకేనా? సో అందుకని ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే అసలు నెగిటివ్ నెంబర్స్ని రియల్ లైఫ్లో ఎక్కడ యూజ్ చేస్తాము, ఎందుకు యూజ్ చేయాలనే దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. హలో ఎవ్రీవన్. ఓకే, సో లెట్స్ కమింగ్ టు ద పాయింట్. సో నెగిటివ్ నెంబర్స్, ఇప్పుడు సపోజ్ ఈరోజు టెంపరేచర్ ఎంత ఉంది అని అంటే 30 degrees అని చెప్తాం. అంటే సమ్ వామ్ కండిషన్ అంటే కొంచెం హాట్ అనిపిస్తుంది. ఓకే, అదే -5 degrees, -3 degrees, -7 degrees అంటాం. అంటే దీని మీనింగ్ ఏంటి అన్నప్పుడు స్టూడెంట్స్ ఖచ్చితంగా కన్ఫ్యూజన్లో పడతారు. ఓకే, ఆ -5 degrees అంటే దాని యొక్క వాల్యూ ఏంటి అనేది మనం ఇప్పుడు క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు 10 degrees సెంటిగ్రేడ్ అని తీసుకుంటాను. దీన్ని మనం వామ్ కండిషన్గా తీసుకుంటాం. అలాగే 30 degrees సెంటిగ్రేడ్ ఇది హాట్ కండిషన్గా తీసుకుంటాం. ఓకే, సో 0 degrees మీన్స్ ఎయిర్ కోల్డ్ కండిషన్ అంటే చలి. -5 degrees సెంటిగ్రేడ్ వెరీ కోల్డ్. ఓకే, ఇప్పుడు ఇంకా దీనికంటే తక్కువ వెళ్ళిపోతే -3 degrees తీసుకుంటే ఇంకా సో చాలా ఎక్కువ అంటే కోల్డ్గా ఉంటుందని మీనింగ్. సో డిగ్రీ సెంటిగ్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే సో కండిషన్స్ అంటే 0 కంటే తక్కువ ఉన్న వాల్యూస్ ఏమవుతుంది, నెగిటివ్స్లో తీసుకుంటాము. అంటే దాని యొక్క స్టేటస్ కూడా మనం పక్కన చూపిస్తున్నాం. స్టేటస్ కూడా అంటే ఏంటంటే 10 degrees వామ్ కండిషన్ కొంచెం, 30 degrees అంటే హాట్ కండిషన్, 0 అంటే కొంచెం చలి, సో -5 degrees అంటే ఇంకా చలి, -3 అంటే ఇంకా చలి. ఓకే, అలా మనము టెంపరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఈ నెగిటివ్ నెంబర్స్ని యూజ్ చేయాల్సిన సిచ్యువేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను మనీ గురించి చెప్తాను. ఈ మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నెగిటివ్ నెంబర్స్ని ఎలా యూజ్ చేస్తామంటే ఐ హ్యావ్ 100 rupees, ఐ స్పెంట్ 150 rupees. నా దగ్గర 100 rupees ఉన్నాయి, నేను 150 rupees ఖర్చు చేశాను. అంటే ఎక్స్ట్రా 50 rupees బారోయింగ్. ఆ బారోయింగ్ని మనం ఎలా చూపిస్తామంటే నెగిటివ్ నెంబర్గా చూపిస్తాం. అంటే 100 rupees ఉంటే, నా దగ్గర 100 rupees ఉంటే 150 rupeesని స్పెండ్ చేశాను. అంటే 50 rupees అనేది బారోయింగ్. ఓకే, బారోయింగ్ అంటే -50. ఇప్పుడు ఈ 50ని ఎలా చూపించాలి అంటే -50 rupees అంటే నెగిటివ్ నెంబర్గా మనం చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఎలివేటర్ తీసుకుంటాం. ఎలివేటర్ సో మనకి బాగా తెలుసు ఎలివేటర్ అంటే సో లిఫ్ట్. సో ఈ లిఫ్ట్లో మనకి గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్ అలా ఉంటుంది. సో గ్రౌండ్ ఫ్లోర్ కింద ఇట్లా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇది గ్రౌండ్ ఫ్లోర్ 0, 1, 2 ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ 0 కంటే కింద వచ్చే వాటిని బేస్మెంట్ అంటాం. బేస్మెంట్ కింద వచ్చేసరికి -1, -2 అంటే నెగిటివ్ నెంబర్స్గా తీసుకోవాలి ఎలివేటర్స్. ఇవి మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా టెంపరేచరు అండ్ మనీ అండ్ ఎలివేటర్ గురించి మనం బెస్ట్ ఎగ్జాంపుల్స్గా ఈ నెగిటివ్ నెంబర్స్ని యూజ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు నేను ఒక స్మాల్ క్వశ్చన్ ఏంటంటే ఒక యాక్టివిటీ -3 degrees ఆర్ -7 degrees ఈ రెండిట్లో ఏది పెద్దది? విచ్ వన్ ఈజ్ ద గ్రేటర్, -3 degrees అండ్ -7 degrees? సో మీ ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి. ఐ విల్ గివ్ ద ఆన్సర్ దట్ వన్. ఓకే, సో ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెగిటివ్ నెంబర్స్ ఎలా వచ్చాయి, నెగిటివ్ నెంబర్స్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అని ఇంకొక సింపుల్గా ఒక నెంబర్ లైన్ మీద కూడా చూపిస్తాను ఈ యొక్క నెగిటివ్ నెంబర్స్ని. ఎలా అంటే సో ఇది ఒక నెంబర్ లైను, ఒక లైను ఫ్రీజింగ్ పాయింట్ బౌండరీగా 0గా తీసుకుంటే లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్గా తీసుకుంటాం. రైట్ సైడ్ వచ్చేసరికి నెగిటివ్ నెంబర్స్గా చూపిస్తాము. ఇది నెంబర్ లైన్, ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెంబర్ లైన్ మీద ఇలా నెగిటివ్ నెంబర్స్ని కూడా చూపిస్తాం. సో మన మ్యాథమెటిక్స్లో ఈ నెంబర్ లైన్ పాయింట్ కాన్సెప్ట్ అనేది
చాలా క్రూషియల్ టాపిక్గా ఉంది. ఓకేనా? సో ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.